రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలో సమావేశం కానున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందమే ఈ సమావేశం అజెండా కానుంది. దీంతో 3 ఏళ్లుగా నడుస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించి ట్రంప్ తాజాగా ఒక ప్రకటన చేశారు. దాదాపు 3 ఏళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. రష్యా అధినేత పుతిన్తో తనకు మంచి స్నేహ సంబంధాలున్నాయన్నారు ట్రంప్. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చడానికి అమెరికా అధ్యక్షుడిగా తాను చేయాల్సిందంతా చేస్తానన్నారు డొనాల్డ్ ట్రంప్. రష్యా ఉక్రెయిన్ మధ్య త్వరలో శాంతి ఒప్పందం కుదిరిస్తానన్నారు. అయితే శాంతి చర్చలకు పుతిన్ అంగీకరించకపోతే రష్యాపై ఆంక్షలు విధించడానికి కూడా తాను వెనకాడేది లేదని కుండబద్దలు కొట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కిందటేడాది ఎన్నికల ప్రచార సమయంలో కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ప్రస్తావించారు. అంతేకాదు అప్పట్లోనే తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే అసలు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధమే జరిగి ఉండేది కాదన్నారు ట్రంప్. అంతేకాదు పుతిన్ కు నచ్చచెప్పే సమర్థత జో బైడెన్ కు లేదని ఘాటు విమర్శలు చేశారు డొనాల్డ్ ట్రంప్. కాగా రష్యాతో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ కూడా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆతృతగా ఉందన్నారు ట్రంప్. ఉక్రెయిన్లో మళ్లీ శాంతి వెల్లివిరియాలని జెలెన్స్కీ బలంగా కోరుకుంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ ప్రతిపాదిస్తున్న శాంతి ఒప్పందానికి రష్యా అధినేత పుతిన్ ఎలా స్పందిస్తారన్నది తెలియడం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ రాజకీయాల్లో దుమారం రేపింది. యావత్ ప్రపంచం రెండుగా చీలిపోయింది. కొన్ని దేశాలు, ప్రధానంగా నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్ కు మద్దతు పలికాయి. కాగా చైనా, ఉత్తర కొరియా వంటి బహు తక్కువ దేశాలు మాత్రమే రష్యాకు అండగా నిలిచాయి. భారతదేశం మాత్రం ఎవరి వైపు ఒరగలేదు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో తటస్థ విధానానికి భారత్ జై కొట్టింది. యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అనేకసార్లు స్పష్టం చేశారు. చర్చలతోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏమైనా ట్రంప్ దూకుడు చూస్తుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలో ఎండ్ కార్డ్ పడుతుందన్న సంకేతాలు అందుతున్నాయి.